301 మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న సుశాసన్ దివస్ లేదా సుశాసన్ దివస్ జరుపుకుంటారు. ఏ సంవత్సరంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు? మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న సుశాసన్ దివస్ లేదా సుశాసన్ దివస్ జరుపుకుంటారు. ఈ ఏడాది మాజీ ప్రధాని 99వ జయంతి. ప్రజలలో ప్రభుత్వ జవాబుదారీతనం మరియు పరిపాలన గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. గుడ్ గవర్నెన్స్ డే వెనుక ఉద్దేశ్యం పౌరులలో, ముఖ్యంగా దేశ భవిష్యత్తుగా ఉన్న యువతరానికి అవగాహన కల్పించడం, ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా ఉంచడానికి మరియు స్వచ్ఛమైన అర్థంలో సుపరిపాలన కొనసాగించడానికి. పౌరులు తమ పాత్రలు మరియు బాధ్యతలను అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైనది. డిసెంబరు 25, 1924న గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి 1996లో మొదటిసారిగా 3 సార్లు 13 రోజుల పాటు 1998 మరియు 1999 మధ్య 13 నెలల పాటు, ఆ తర్వాత 1999 నుండి 2004 వరకు పూర్తి పదవీకాలం కొనసాగారు. ప్రఖ్యాత కవి మరియు రచయిత, వాజ్పేయి భారతీయ జనతా పార్టీ బీజేపీ నుండి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి నాయకుడు. 2014లో కొత్తగా ఎన్నికైన నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ ప్రధాని గౌరవార్థం డిసెంబర్ 25ని సుపరిపాలన దినోత్సవం గా పిలుస్తున్నట్లు ప్రకటించింది. 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు. 302 జాతీయ రైతుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? జాతీయ రైతుల దినోత్సవాన్ని కిసాన్ దివాస్ అని కూడా పిలుస్తారు. ఇది రైతుల కృషి మరియు సంకల్పాన్ని జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మరియు దేశంలోని రైతుల సంక్షేమం కోసం పనిచేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సందర్భాన్ని స్మరించుకోవడానికి ఈ రోజును ఎంచుకున్నారు. థీమ్ 2023 సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ మరియు రెసిలెన్స్. రైతుల దినోత్సవం కోసం స్మార్ట్ సొల్యూషన్స్ డెలివరింగ్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా పాటిస్తారు. ఇది డిసెంబర్ 1 శుక్రవారం నాడు ఘనా, అసాలో జరుపుకుంటారు. జాంబియాలో ఆగస్టు 1 సోమవారం నాడు జరుపుకుంటారు మరియు పాకిస్తాన్ డిసెంబర్ 18, 2019న ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించింది. చౌదరి చరణ్ సింగ్ 1902లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జన్మించారు. సామాన్య రైతు కుటుంబం నుండి ఉద్భవించారు. 1979 నుండి 1980 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన తన జీవితాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేశారు. 2001లో అతని గణనీయమైన సహకారాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అతని జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. 303 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జరుపుకుంటారు. దీనిని భారతీయ గ్రాహక్ దివాస్ అని కూడా అంటారు. మార్కెట్ కొన్ని నీతి మరియు విలువలపై నడుస్తుండగా, మన హక్కులు మనకు తగినంతగా తెలియకపోతే కొన్నిసార్లు ప్రజలు మనల్ని దోపిడీ చేయవచ్చు. హక్కుల గురించిన అవగాహన కస్టమర్గా మా ప్రయోజనాలను పెంచుకోవడానికి మరియు మార్కెట్లో వస్తువులు మరియు సేవల నైతిక ప్రవాహాన్ని ప్రారంభించడానికి మాకు సహాయపడుతుంది. 1986లో వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించబడింది మరియు ఇది డిసెంబర్ 24న రాష్ట్రపతి ఆమోదం పొందింది. అప్పటి నుండి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
వినియోగదారుల రక్షణ చట్టం లోపభూయిష్ట వస్తువులు, నిర్లక్ష్య సేవలు మరియు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుండి వినియోగదారులను రక్షించడానికి పనిచేస్తుంది. 304 నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై 675 కోట్ల రూపాయలు వరకు పెట్టుబడి పెడుతుంది. భోగాపురం విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో GMR గ్రూప్ అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై 675 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇది గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న GMR గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తర్వాత NIIF యొక్క రెండవ విమానాశ్రయ పెట్టుబడిని సూచిస్తుంది. GMR ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (GAL), GMR ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (GAIL) యొక్క అనుబంధ సంస్థ మరియు NIIF GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GVIL) లో రూ. 6.75 బిలియన్ల (675 కోట్ల రూపాయలు) వరకు పెట్టుబడి పెట్టడానికి NIIF కోసం బైండింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. GVIL భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి ఒక ప్రత్యేక ప్రయోజన వాహనం. 2020లో విశాఖపట్నంకు ఉత్తరాన ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 40 సంవత్సరాల డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ మరియు బదిలీ మోడల్లో అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి రాయితీని పొందింది. 305 ఐక్యరాజ్యసమితి 2024ని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో ఒంటెల యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం ఒంటెలు 90 కంటే ఎక్కువ దేశాలలో మిలియన్ల కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఒక సమూహంగా ఒంటెలలో అల్పాకాస్, బాక్ట్రియన్ ఒంటెలు, డ్రోమెడరీలు, గ్వానాకోస్, లామాస్, వికునాస్ ఉన్నాయి. ఇవి కలిసి ఆహార భద్రత, పోషకాహారం మరియు ఆర్థిక వృద్ధిని నిర్ధారించడంలో సహాయపడతాయి. ఐక్యరాజ్యసమితి ఊహించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను SDGs చేరుకోవడంలో ఒంటెలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒంటెలు పాలు మరియు మాంసం యొక్క మూలం. ఇది ప్రజలకు ఆకలితో పోరాడటానికి సహాయపడుతుంది. వారు బట్టలు మరియు ఆశ్రయం కోసం ఉపయోగించే ఫైబర్ను కూడా అందిస్తారు. ఒంటెలను ప్రజలు రవాణా సాధనంగా కూడా ఉపయోగిస్తారు. వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియ ఎరువులను కూడా అందిస్తారు. అంతేకాకుండా ఒంటెలు కఠినమైన పరిస్థితులలో జీవించగలవు.